మార్పు అనేది ఎట్లా జరుగుతుంది అంటే చూడండి, ఇప్పుడు తెలుస్తున్నట్టుంది. మరి నాకు తెలిసినంత వరకు ఏంటంటే అప్పుడు ఆ 10 ఏళ్ళు సార్కు మరి దృష్టికి సార్ తెలుసుకున్నా కూడా కింది వాళ్ళు చెప్పలేకపోయారు. కానీ ఇప్పుడు మాత్రం సార్ కొంచెం అన్ని రకాల ముందుకు వచ్చినట్టే నాకు అనిపిస్తున్నది. మరి మొన్న 3-4 రోజుల నుంచి, మన వారం రోజుల నుంచే ఆయన వారు చనిపోయినప్పటి నుంచి పాప చూస్తుండే చాలా కొంచెం బాధ అనిపించింది. సుదర్శన్ కూడా బాగా వర్క్ చేసేది. తెలంగాణ ఉద్యమం టైంలో చాలా వర్క్ చేసిండు ఆయన, చాలా అంటే చాలా వర్క్ చేసిండు. వర్క్ చేసినా కూడా ఆయన ఏం సంపాదించుకోలేకపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఈయన ఉన్న పరిస్థితులు కూడా ఏమైందంటే శ్రీనివాస్ గారు, ధనమూలం ఇదం జగత్తు. అంతే కదండి. నాకు పరిచయాలు ఎవరిని అంటే వర్కౌట్ కాదండి, మనీ మోస్ట్ ఇంపార్టెంట్. మనీ లేని వారి దగ్గర రారండి ఉన్నటువంటి ఒక సొసైటీ. అంటే దానికి తగినటువంటి యొక్క విధంగా ఏంటి అంటే కొంతవరకు ఈ కింది వాళ్ళని కొంచెం మర్చిపోయినట్టున్నది. ఈ మర్చిపోవడం వల్ల కూడా కొంచెం మైనస్ అవుతుంది అక్కడ. మరి అక్కడే మైనస్ అయింది, అక్కడ మర్చిపోవడం వల్ల మైనస్ అవుతుంది. మూడవది ఏంటి అంటే మెయిన్ అనుచరులు చాలా డేంజరస్. కోటరీ చాలా చాలా డేంజరస్ అది. ఎందుకంటే వాళ్ళని కనుక సరి అయిన పద్ధతిలో కనుక పెడితే మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ సీఎం అవుతున్నారండి. ఇది కన్ఫర్మ్డ్, ఏ మాత్రం డౌట్ లేదు. అవునా, తెలంగాణ రాష్ట్రంలో 3rd టైం మళ్ళీ కేసీఆర్ గారు సీఎం కాబోతున్నారు. కాకుంటే ఏంటంటే ఉన్నట్టు యొక్క వ్యవస్థలో, అంటే నేను జ్యోతిష పండితుని చెప్తున్నా, కొంచెం శాస్త్రరీత్యా కొంచెం అవకతవకలు ఉన్నాయి. మళ్ళీ అవన్నీ వారు తలుచుకుంటే పెద్ద ఇష్యూ కాదు. అవన్నీ సెట్ చేస్తాడు, అవన్నీ చేస్తాడు. మళ్ళీ ఉద్యమం టైంలో ఎలాంటి పీక్ టైంలో వచ్చి మళ్ళీ సీఎం అయిందో, మళ్ళీ 2028-29లో ఇప్పుడు ఎలక్షన్ ఉంటుంది కదా, అవ్వడానికి మాత్రం చాలా ఛాన్స్ ఉన్నది. చాలా చాలా ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో జన్మించారండి. కర్కాటక రాశిలో జన్మించినటువంటి యొక్క వ్యక్తి ఎలా ఉంటారంటే చాలా అద్భుతమైనటువంటిది. వారి జాతక భావంలో కూడా దశమ స్థానంలో నరేంద్ర మోడీ గారికి ఏ విధంగా ఉన్నదో వారికి అట్లా ఉన్నదండి. నేను మీకు తెలిసే ఉంటుంది, 2016 or 15 అనుకుంటా నేను. అప్పుడు నేను చెప్పాను కూడా, ఒక డిస్కషన్లో చెప్పాను. ఇప్పుడు యూట్యూబ్లో ఉంది, ఏది అసలు దేశ రాజకీయాలనే శాసించే వ్యక్తిగా పోతారని చెప్పాను. కేసీఆర్ గారు మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది, దేశ రాజకీయాలు శాసించే వ్యక్తికి పోతారన్న. అందులో ఉండే పార్టీ బీఆర్ఎస్ అనేది సెంట్రల్ పార్టీ కూడా పెట్టిండు. ఆ పెట్టిన టైం ఒకటి మంచిది కాదు మనకు. బీఆర్ఎస్ అనేది కనుక ఆ టైంలో కాకుండా కొంచెం మంచి టైం కనుక పెడితే వాళ్ళు డెఫినెట్గా జరుగుతుంటే కావచ్చు. జరిగేదే, ఎందుకంటే టాలెంట్ ఉందండి. ఇప్పుడు ఆ నిపుణత, ఆ నాలెడ్జ్ అనేది విపరీతంగా ఉన్నది. ఒక విజన్ అనేది బాగా ఉన్నది. ఆ విజన్ ఉన్నది కాబట్టి దాని గురించి పెద్దగా వారికి ఇక అన్ని ఉన్నా కూడా ఏంటంటే ఇక్కడ గ్రహస్థితి కూడా మనకు అనుకూలత ఉండాలి కాబట్టి కొంచెం కష్టమని మనం చెప్పవచ్చు. అయితే గురుగారు చెప్పండి, నేను ఒకటి విన్నాను, మరి కరెక్టో కాదో మీరే చెప్పాలి. తప్పకుండా. 2028-29లో కేటీఆర్కు అలాగే హరీష్ రావుకు ఇద్దరికి రాజయోగాలు ఉన్నాయని విన్నాను, నిజమేనా? ఇద్దరికి రాజయోగాలున్నాయి. ఇద్దరికి అంటే ఇంకొక క్వశ్చన్ వస్తుంది, మీరు మరి ఇద్దరు ఉన్నప్పుడు మరి ఎవరు సీఎం అవుతారని క్వశ్చన్ కూడా వస్తుంది. సింపుల్ మై ఎక్స్పీరియన్స్ ప్రకారంగా మాత్రం కేటీఆర్ గారు మాత్రం తెలంగాణ రాష్ట్రానికి మాత్రం యువ రాజకీయ నాయకుడు, అద్భుతమైన ఒక శక్తిగా ఎదుగుతాడు. ఓకే, ఇది కన్ఫర్మ్, ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకు అంటే కేటీఆర్ గారికి ఏంటి అంటే నేను పర్సనల్ డీటెయిల్స్ ఎప్పుడు బయట చెప్పానండి, అది ఆస్ట్రాలజీ దగ్గర చెప్పకూడదు. ఓవరాల్గా చెప్తాను. ఆయన శ్రవణ నక్షత్రం, మకర రాశిలో జన్మించిన జాతకం. ఒకటి నేనే కాదు, ఏ ఆస్ట్రాలజీ అయినా తెలుసుకోవాల్సినటువంటిది వాళ్ళకి అవగాహన ఉంటుంది. లగ్నంలో కానీ, 4లో కానీ, 7లో కానీ, 10లో కానీ 9 గ్రహాలలో అద్భుతాన్ని, రాజయోగాన్ని ఇచ్చే గ్రహం జూపిటర్, గురువు. ఓకేనా అండి? జూపిటర్ తర్వాత మళ్ళీ మార్స్, కుజుడు. అర్థమైందండి? వీరికి ఎవరికి, మన కేటీఆర్ గారికి, మీరు చెప్పినట్టు యొక్క వ్యక్తి కేటీఆర్ గారికి చంద్రునికి 4లో గురువు ఉన్నాడు. చంద్రునికి మకర రాశికి 4వ స్థానమైనటువంటి యొక్క కుజుని స్థానంలో కుజుడు, గురువు అనేటువంటి యొక్క గ్రహాలు వారు జన్మించిన సమయంలో ఉన్నాయి. అది రాజయోగం అండి. ఓకే, సీఎం కావాలంటే ఏది అవసరం లేదు, అదొకటి సరిపోతుంది. అవునా? అదొకటి సరిపోతుంది. ఇది కూడా నేను వారి ఇంట్లో, ఇప్పుడు నాకు బాగా, నేను 10 years కింద కూడా వారి ఇంట్లో ఇంతకుముందు నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైనా ఒకరోజు మాత్రం కేటీఆర్ గారు సీఎం అవుతారని చెప్పాను, నేను కన్ఫర్మ్ చెప్పాను. అంటే ఇది హంసయోగం అండి, ఏంటిది? గజకేసరి యోగం అంటారు. గజకేసరి యోగం. ఓకే, గజకేసరి యోగంతో పాటు పంచమహాపురుష యోగం ఉన్నది వారికి. అది కాకుండా బుధుడు, రవి యొక్క ప్రభావం ఉన్నది. కుండలి, లగ్న కుండలు చూస్తారు, లగ్న కుండలు కాదు, ద్వాదశాంశ కుండలలో 12 కుండలు ఉంటాయి. ఒక కుండలలో చూస్తే
రవి బుధుల కలయికతోటి రవి బుధాత్యకు ఉన్నది. అందుకొరకే వాడు చూసినా అనర్గళంగా మాట్లాడగలుగుతారు, ఓ అద్భుతం. అనర్గళంగా మాట్లాడగలుగుతారు. బుధాది తేజ టాలెంట్ ఉంది. బుధాత్యకం అంటే అనర్గళంగా మాట్లాడగలుగుతారు. ఏ సబ్జెక్ట్ అయినా కూడా జస్ట్ ఇట్లా చూస్తే సరిపోతుంది, చెప్పగలుగుతారు. మళ్ళీ ఇంకొకటి, అందరు ఏమంటారు వారిని అహంకారి అంటారు. అవును. సింపురాజు బయట వాళ్ళందరూ అనుకునేది బర్డ్, మనం అని కాదు. బయట వాళ్ళందరూ అహంకారి అనేది ఎక్కడ ఉంటుంది? రవి బుధుల కలయికతోటి నాలెడ్జ్ ఉన్నవానికి ఉంటుందండి. మన ఆస్ట్రేలియా దగ్గర తీసుకొచ్చి నన్ను ఇక్కడ కూర్చొని పెట్టారు. అవును. నాతో పాటు 10 మంది ఉన్నారు. నేను భయపడనండి, అంతేగా. నాకేం భయం? నేను పిహెచ్డీ చేసిన కదా, సబ్జెక్ట్ ఉంది కదా నాకు. నువ్వు ఏది అడిగినా అనర్గళంగా చెప్పగలుగుతావు కదా. గోల్డ్ మెడల్స్ మళ్ళీ ఏది అడిగిన చెప్పగలుగుతావు కదా, నాకు భయం లేదు కదా. అలానే కేసీఆర్ గారు అనే వ్యక్తికి ఏంటంటే ఆ యోగం ఉన్నది. కానీ ఈ యోగం ఉండడం వల్ల ఏంటంటే దీనికి కొంచెం బ్యాక్ రావడానికి కారణం ఏంటంటే, అసలు వాస్తవానికి చెప్పాలంటే 2022 మధ్యలో 21 ఫిబ్రవరి నుంచి 22 డిసెంబర్ లోపల సీఎం కావాలి వారు. అసలు అప్పుడే అయ్యేది యోగం ఉండే కేటీఆర్. ఓకే. ఎందుకంటే అప్పుడు వాళ్ళ ఫాదర్ కేసీఆర్ గారు ఇచ్చినా కూడా ఇవ్వచ్చు కదా, అక్కడ అఖిలేష్ యాదవ్కి ఇవ్వలేదా, సేమ్ అట్లనే ఇచ్చేది ఉండే. కానీ వారి సరే సార్ ఉన్నారు, సార్ ఉన్నంత వరకు సార్ కావాలనే కోరిక. కేటీఆర్ గారు కూడా నాన్నగారు ఉంటుంది నేను ఉంటుంది అని అనుకోవచ్చు, అది వేరు. ఎందుకు కాలేదంటే జ్యోతిష్యపరంగా ఆస్ట్రాలజికల్గా నేను చెప్పేది ఏంటంటే, వాస్తవానికి కుజుడు గురువు కలయిక ఉన్నది. కుజుడు గురువు కలయిక ఉంటే ఏ విధంగా ఉంటుందంటే దగ్గర దాకా వస్తుంది కానీ కాలేకపోతాడు. దగ్గర దాకా వస్తుంది కానీ కాలేకపోతాడు. అందుకొరకే కావచ్చు కొన్ని మధ్యలో కూడా ఎక్కడెక్కడ కాంపిటేటివ్గా చేసినా కూడా కొంచెం విన్ అనేది తగ్గిపోయింది. అది ఒక కారణం అని నేను చెప్తాను. కానీ 2028-29లో అంటే అలవల వారికి రెమెడీస్ ఏదో చేస్తుంటారు, వారికి ఆస్ట్రాలజర్స్ ఉంటారు, ఎవరుంటారు, చేసే విధానం ప్రక్రియ కరెక్ట్ కనుక చేస్తే కుజస్తంభనం కనుక పోయిందనుకోండి, డెఫినెట్లీ రాజయోగం. తెలంగాణ రాష్ట్రానికి కేటీఆర్ గారు సీఎం అవుతారు. ఓకే, ఏమాత్రం డౌట్ లేదు. అయితే ఇక్కడ ఒక చిన్న కాంట్రవర్సీ. తప్పకుండా ఇప్పుడే కేసీఆర్ సీఎం అవుతాడు, అవునండి, అప్పుడే హరీష్ రావు అవుతారు, అప్పుడే కేటీఆర్ అవుతాడు, అప్పుడే రేవంత్ రెడ్డి, అప్పుడే సంజయ్, అప్పుడే ఈటలాయనరు, వీళ్ళందరూ ఉంటే ఎట్లా అని మీ క్వశ్చన్. అంతే కదా మీరు అడిగేది, అంతే కదా. దీనికి ఒకటి మిమ్మల్ని అడుగుతాను నేను. 2023లో ఎలక్షన్ అయిందా మొన్న? ఇక్కడ 23 కదా, 23 ఎలక్షన్ అయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కంటే యోధులు ఎంతో మంది ఉన్నారు. ఎవరైనా సీఎం రేవంత్ రెడ్డి, అంతే కదా. వారికంటే యోధులు బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. డిప్యూటీ సీఎం చేసిన దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. ఎవరైనా సీఎం ఎవరైనా రేవంత్ రెడ్డి. ఎవరికి యోగం ఉన్నది అక్కడ? ఆయనకి. రేవంత్ రెడ్డికి యోగం ఉన్నది, రేవంత్ రెడ్డి అయిండు. వాళ్ళకు కూడా యోగం ఉంది, మరి వాళ్ళెందుకు కాలేదని మీరు క్వశ్చన్ చేయొచ్చు. 2029 ఎలక్షన్ రోజు కనుక, ఆ రోజు కనుక డేట్ కనుక వస్తే, మళ్ళీ చెప్తున్నాను మీ ఛానల్లోనే, ఎలక్షన్ డేట్ వస్తుంది కానీ ఎలక్షన్ డేట్ కనుక వచ్చిన రోజు కనుకుంటే కేసీఆర్ గారు అవుతారా, కేటీఆర్ గారు అవుతారా, హరీష్ రావు గారు అవుతారా, రేవంత్ రెడ్డి గారు అవుతారా, ఎవరో చెప్పవలసిన అవసరం లేదు, నేనే వచ్చి చెప్తాను.